సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 514వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఆధ్యాత్మికము, ధార్మికము ఈ విషయాల్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. భక్తిలో కానివ్వండి, భక్తి అంటే ధార్మికం అండి. ధార్మికం అంటే స్థూలము, భౌతికము, ఈ రెండు భౌతిక నేత్రాల ద్వారా మనము చూసేటువంటి విషయము. భక్తి కోణంలో లేక జ్ఞాన కోణంలో మనం ప్రయత్నం చేసేది ఏంటంటే ఒక భగవంతుని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ మీరు పూజలు చేయనివ్వండి, పూజలు అంటారు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తప్పాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, అర్థమైందండి, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, చర్చిలు, ఇవన్నీ వెళుతున్నారు కదా. సమస్త మానవాళి అంటే ఇవన్నీ వస్తాయి. ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా ధార్మికం కానీ ఆధ్యాత్మికం కానీ భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, భగవంతుడి యొక్క వారసత్వాన్ని పొందాలి. అంతే కదా మన లక్ష్యం అయితే ఇదే. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ భక్తి కోణంలో ఎవరైతే చేస్తున్నారో అంటే భౌతికంగా నేను దేహము, ఇది నేను దేహం అనుకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా చేస్తున్నారు. అర్థమైందండి? ఇండైరెక్ట్గా అప్రోచ్ అనమాట. వాళ్ళ అప్రోచ్ ఇండైరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు, భగవంతుడి యొక్క స్పష్టమైనటువంటి పరిచయం లేదు. స్పష్టమైన అంటే సంపూర్ణమైన ఖచ్చితమైన పరిచయం లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. అలా తెలుసుకోవాలని కూడా వారికి ఎవరు చెప్పలేదు. శాస్త్రాల పఠన పారాయణ, అదేవిధంగా ప్రవచనాలు వినడము, ఈ విధంగా భక్తి మార్గంలో రకరకాల విధాలుగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకోవటం. 33 కోట్ల దేవీ దేవతలే ముఖ్యము. అందులో నుండే వారు నమ్ముకున్నటువంటి ఆ దేవీ దేవతల పట్ల విశ్వాసముతో వారే భగవంతుడిగా వాళ్ళు ధ్యానం చేస్తారు. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఈ రోజుల్లో ఋషులు, మునులు, మనుషుల్ని కూడా, మహాత్మలు, పుణ్యాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భగవంతుడితో సమానంగా చూస్తున్నారు. ఇది ఏమైపోయింది? భగవంతుడి పరిచయం లేకపోవటం వలన ఇది డైరెక్ట్గా మనం పరమాత్మని కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇది ఇండైరెక్ట్ అంటాం. అర్థమైందండి? దీనికి భిన్నంగా ఒకసారి ఆధ్యాత్మికత మనం అర్థం చేసుకోగలిగితే, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కానీ వెళ్ళగలిగితే, దాన్ని తత్వజ్ఞాన కోణం అంటాడు కదా సార్. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః అంటాడు. 18:22లో కూడా తత్వము ఆధారముగా తెలుసుకోవాలి, లేకపోతే ఇది తామసిక జ్ఞానం అంటాడు. చూడండి, అంటే ప్రతి దాంట్లో మీకు క్లారిటీ ఇస్తున్నాడు. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మనకి. అర్థమైందండి? ఇప్పుడు మనము ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి ఏం తెలుసుకున్నాము? పరమాత్మ స్వయముగా మనకి ఏం చెప్తున్నాడు? నాయనా, నీ మూల స్వరూపంలో నువ్వు ఆత్మవి. నీలాగే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి, 850 కోట్ల మంది మనుషులు నీలాగే వాళ్ళు కూడా మూల స్వరూపంలో ఆత్మలే. సో ఇక్కడ చూసారా, డైరెక్ట్గా ఎలా వెళ్తున్నాం మనము? ముందుగా మనని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇప్పటి వరకు ఆత్మ అన్న పదం తెలుసు, పరమాత్మ అన్న పదం తెలుసు, ఈశ్వర అన్న పదం తెలుసు, అన్నీ తెలుసును. కానీ అది ఆ స్పష్టత లేదు మనకి. పరమాత్మ అంటే ఎవరు? అందరినీ పరమాత్మ అనేస్తాం, దేవీ దేవతల్ని కూడా పరమాత్మ అనేస్తాం, ఆ వ్యక్తుల్ని కూడా పరమాత్మ అనేయచ్చు. ఈశ్వరుడు అంటే ఎవరు? దేవతలంటే ఎవరు? ఈ స్పష్టత మనకి భగవద్గీతలో ఆధ్యాత్మిక దృష్టికోణంలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్ది మంది మాత్రమే ఆ కోణములో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది డైరెక్ట్ అప్రోచ్ అనమాట. ఇది జ్ఞాన మార్గం అంటే డైరెక్ట్. నేను ఆత్మని, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరము నాది,
ఆత్మకి శరీరానికి ఏ విధంగా అయితే తల్లి తండ్రి ఉంటారో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆత్మలే కాబట్టి, మూల స్వరూపంలో ఆత్మలే కాబట్టి 850 కోట్ల మనుషులకి 850 కోట్ల ఆత్మలు, 850 కోట్ల ఆత్మలకి ఒక్క తండ్రి పరమాత్మ, తల్లి తండ్రి. పితా అహమస్య జగత మాత. వీళ్ళు అందుకనే త్వమేవ మాతా చ పితా త్వమేవ. అదేవిధంగా హెవెన్లీ గాడ్ ఫాదర్ అని, అల్లాహు అక్బర్ అని, ఏక ఓంకార నిరాకారని చేస్తున్నారు. ఇక్కడ ఈ తేడాని మనం గమనించండి. ఈ తేడాలో ఎట్లా జంప్ అవ్వగలుగుతారు? బుద్ధి నేత్రాన్ని తెరవాలి. బుద్ధి నేత్రాన్ని తెలిస్తే మనం ఏం చేస్తామంటే ఏది చెబితే అది యాక్సెప్ట్ చెయ్యము. ప్రతిదానికి లాజిక్ కావాలి, ప్రతిదానికి సత్యత కావాలి, ప్రతిదాన్ని మన కామన్ సెన్స్ ఆధారంగా మనం యాక్సెప్ట్ కావాలి. మనం మనుషులము, బుద్ధిజీవులము. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే బుద్ధిని ఎన్నిసార్లు చెప్పుకున్నామండి? అర్థమైందండి? ఇది ఊరికి అనుకోవడం దానివల్ల ఉపయోగం ఏంటి? 84 లక్షల్లో మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందుకనే మానవ జన్మ దుర్లభము. దీనివల్ల అనుకుంటే ప్రయోజనం లేదండి. ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మని ఏ విధంగా మీరు జీవిస్తున్నారు, ఏ విధంగా వాడుకుంటున్నారు? మరి కనీసం మిమ్మల్ని మీరు తెలుసుకున్నారా? పరమాత్మని గుర్తించారా? ఏ విధంగా సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి? ఎందుకంటే చిట్ట చివరికి మన సంస్కారాలే మన భావి జీవితాన్ని, వర్తమానంలో మన యొక్క సుఖశాంతులన్నీ నిర్ధారిస్తాయి. సో ఇదన్నమాట విషయం. మనం స్పష్టంగా గుర్తించవలసింది ఇది. ఈ భేదాన్ని గుర్తించండి. ఇండైరెక్ట్, డైరెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్గా చేస్తే ఇండైరెక్ట్ ప్రాప్తులు ఒక జన్మకి మాత్రమే దేవీ దేవతల ద్వారా ఆ పరమాత్మనే మీకు ఇస్తున్నాడని మనం ఇప్పటికే చర్చించుకున్నాం. దేవీ దేవతలు ఇవ్వరు. దేవీ దేవతల మీద మీకు నిశ్చయం బట్టి ఏ దేవీ దేవత పట్ల మీకు మీ నిశ్చయం ఉంటే అదే దేవీ దేవత యొక్క సాక్షాత్కారం కూడా చేయిస్తాడు. అదే దేవీ దేవత ద్వారా మీకు ఈ వర్తమాన ఈ ఒక్కలో మీ భౌతిక ఇంద్రియ సుఖాలను తీర్చడానికి, భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో, మా అబ్బాయికి మెడికల్ సీట్ రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి, ఇటువంటి కోరికలు తీరుస్తాడు. ఇది ఇండైరెక్ట్ అడ్వాంటేజ్. ఓన్లీ వర్తమాన జన్మకి మాత్రమే, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. కానీ ఆధ్యాత్మిక దాంట్లో డైరెక్ట్గా పరమాత్మ చెప్పేది ఏంటంటే ఆత్మని ప్రక్షాళనం చేస్తాడు రాజయోగ ప్రక్రియ ద్వారా. అప్పుడు ఏమవుతుందండి? ఆత్మలో ఉన్న కుళ్ళంతా పోతుంది. ఆత్మ స్పష్టంగా, పవిత్రంగా, శుద్ధంగా తయారవుతుంది. దాని ద్వారా మనం ఈ జీవితంలో బ్రహ్మాండంగా ఉంటాం, అందరితో స్నేహంగా ఉంటాము, ఆత్మ బంధువుల్లాగా ఉంటాము, ప్రపంచమంతా ఒక కుటుంబంలాగా ఉంటాము. సర్వే జనా సుఖినోభవంతు దాన్ని అమలు చేస్తాము. లోకా సంస్థ సుఖినోభవంతు మనం అమలు చేస్తాము. సో ఈ విధంగా మన జీవితం గడుస్తుంది. అర్థమైందండి? సో ఈ ముఖ్యమైనటువంటి భేదాన్ని గుర్తించండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనము మరొక భగవద్గీత శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. అర్థమైందండి? గీతా శ్లోకాల్లో, గీత ఎందుకంటే సర్వశాస్త్రం ఈ శిరోమణి కదా, సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము. సో ఈ తల్లి లాంటి శాస్త్రాన్ని మీరు ఎంత భక్తిభావంతో, సత్యత ఆధారంగా, తార్కికంగా, తత్వమాధారంగా గుర్తించి పరమాత్మ యొక్క సత్యమైనటువంటి పరిచయం ద్వారా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించి పరమాత్మతో మనం రాజయోగము చేయటం ద్వారా ఏమవుతుందండి? ఆత్మశుద్ధి జరుగుతుంది. హయ్యెస్ట్ ప్రాప్తి. దీనికంటే మించిన ప్రాప్తి లేదు. అర్థమైందండి? అందువలన మీకు అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఇది 16వ అధ్యాయం. ఇక్కడ ముఖ్యంగా నేను ఎటువంటి శ్లోకాలు తీసుకొస్తున్నానంటే ఈశ్వర అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని ఎంచుకున్నాను. ఈశ్వర అంటే భగవంతుడు నిరాకారుడు, నేను ఒక్కడినే భగవంతుడు అన్నటువంటి శ్లోకాలు అన్నమాట. మీకు ఆ స్పష్టత రావాలి. ఎందుకంటే అందరూ భగవంతులే, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు ఆత్మ పరమాత్మలోని కలిసిపోతుంది, ఉంటుంది, ఇవన్నీ కూడా దీనికి మీరు తార్కికంగా మీరు నిర్ధారించలేరు, ప్రూవ్ చేయలేరు. సత్యత ఆధారంగా ఏది సాత్విక జ్ఞానం అన్నాడు చూసారా 18:20లో, దాని ఆధారంగా మీరు ప్రూవ్ చేయలేరు. కానీ అంధవిశ్వాసం అనుకోండి, దాన్ని ఏ విశ్వాసమనే అనుకోండి, మీరు విశ్వసిస్తున్నారు, విశ్వసించండి. కానీ దాని ఫలితము ఏమవుతుంది? ఎంతవరకు వస్తుంది? ద్వాపర కలియుగాల్లోనే మీరు ఆ విధంగానే పరిభ్రమిస్తారు. ఎందుకంటే దైహికంగా చేస్తున్నారు కాబట్టి. ఒకసారి ఈ 16వ అధ్యాయంలో నుండి అసుర గుణాలు ఇచ్చాడండి. 60 అసుర గుణాలు ఇచ్చాడు. మీరు చదవండి. ఏదన్నా సంశయం ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మీతో గంటలు గంటలు మాట్లాడతాను, నాకేం పర్వాలేదు. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, ఏమండి అన్నయ్య గారు ఫలానా దాంట్లో మాకు కొంచెం డౌట్ ఉందంటే చెప్తాను నేను.
ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తుంటారు. అర్థమైందండి? దయచేసి అడగండి. కాకపోతే మీలో ఎటువంటి కోరిక ఉండాలంటే సత్యతాధారంగా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నేను పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు అని భగవంతుడే ప్రకటించినప్పుడు నేనెందుకు అందులో ఉండకూడదు? దైవీ సంస్కారాలు ఏం చెప్పాడు, దైవీ గుణాలు ఏం చెప్పాడు? మొదటి 3 శ్లోకాల్లో దైవీ గుణాలు చెప్పాడు. తర్వాత అన్ని శ్లోకాలలో 24 శ్లోకాలు ఉన్నాయి. అందులో అన్నిట్లో కూడా అసుర సంస్కారాలు, అసుర గుణాల గురించి చెప్పాడు. అందులో ఒక్క గుణం, ఒక్క శ్లోకంలో నేనే ఈశ్వరుణ్ణి అంటున్నాడు మనిషి. అవివేకంలో నేనే ఈశ్వరుణ్ణి అంటున్నాడు. నేను సర్వ సుఖాలని భోగిస్తున్నాను అంటున్నాడు. అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను అంటున్నాడు. నేను ప్రపంచమంతా జయించానంటున్నాడు. అర్థమైందండి? నేను ఇంతకంటే గొప్ప ప్రాప్తులు ఇంకా లేవు అనుకుంటున్నాడు. అర్థమైందండి? ఆ విధంగా ఉన్నటువంటి ఒక శ్లోకము మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా శ్లోకాలు కూడా మీరు చదువుకోండి. ఇక్కడ ఈశ్వర అన్న పదం ఉన్న శ్లోకము 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం అండి. 16, 14 రాసుకునేవాడు రాసుకోవచ్చు. ఈ శ్లోకాన్ని వినండి. అసౌమయా హతః శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అంటే అసురుడు అంటే ఏదో కోరమిసాలు పెట్టుకుని సినిమాలో చూపించిన రాక్షసులు కాదండి. వర్తమానములో దైహిక భ్రాంతిలో విషయ వికారాల వలయములో చిక్కుకొని కామ క్రోధ లోభము అహంకారాలతో ఇది నేను చాలా గొప్పవాడిని అన్నటువంటి భావనతో జీవించే వాళ్ళని భగవంతుడు అసురులు అంటే, అసురులు అంటే మీనింగ్ ఏమిటి? ఒకసారి ఆరిజిన్లోకి వెళ్ళండి. సుర అంటే దేవత, సురులు అంటే దేవతలు. తన ముందు ఆ పెట్టాడు. అసురులు అంటే దేవతలు కానివాళ్ళు, దైవీ లక్షణాలు ఏ విధంగానూ లేనివాళ్ళు. అర్థమైందండి? అసురులు అంటే అది. రాక్షసులు అంటే ఇప్పుడే రాక్షసులు అనొచ్చు, అసురులు అనొచ్చు, దేహాభిమానంలో ఉన్నవాళ్ళు అనొచ్చు, శూద్రులు అన్న పదం కూడా వాడాడు వర్ణాల్లోకి వచ్చేటప్పటికి. ఒకసారి జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఎంత విర్రవీగుతున్నారో వర్తమానంలో ఉన్నారండి. మొత్తము భగవద్గీతలో అసుర గుణాలు ఏవైతే చెప్పాడో 60 గుణాలు, అందులో కొన్ని రిపీట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యం వేస్తుంది. వర్తమానములో ఉన్న మనుషులకున్న గుణాలే. ఎక్కడో ద్వాపరయుగంలో ఉన్న మనుషుల గురించి చెప్పటం లేదు. ద్వాపరయుగంలో బ్రహ్మాండంగా ఉన్నారు జనాలు. అర్థమైన సత్య త్రేత తర్వాత ద్వాపరం కదా. ద్వాపరంలో ఆ లక్షణాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, సగం కళలు ఉన్నాయి వాళ్ళలో. కళాశూన్యంగా ఉన్నది కలియుగమే. అది కూడా ముఖ్యంగా కలియుగం యొక్క అంతిమ సమయము. ఈ లక్షణాలన్నీ మీరు కంపేర్ చేసుకోండి. ఏ ఒక్క లక్షణం కూడా మీకు ద్వాపర యుగానికి సంబంధించి అనిపించదు. ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నది. అసౌమయా హతః శత్రువు అన్నది ఏమిటి? నేను ఇప్పటికే నా శత్రువులను అనేక మందిని చంపాను. చంపుతున్నారా లేదా చెప్పండి? మనము ఎన్నో రంగాల్లో చూసా. ఉన్న పడంగా మర్డర్ అని ఎందుకు వచ్చింది? ఇండియన్ పీనల్ కోడ్, ఈ సివిల్ సర్వీస్, ఇండియన్ సివిల్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో మర్డర్ చేస్తే పలానా సెక్షన్ కింద పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ తర్వాత కేసు చలామణి చేసి మొత్తానికి ఉరిశిక్ష వేయటమో, యావజ్జీవ కారాగార శిక్ష చేస్తున్నారు కదా. అర్థమైందా? అసౌమయ హతః శత్రువు హనిష్యే చాపరానిపి. హనిష్యే అంటే ఇంకా నేను వధించగలుగుతాను. అపర ఇంకా ఇతర శత్రువులు ఎవరైతే ఉన్నారో, నాకు తారసపడతారో, ఐ హావ్ గాట్ ద కెపాసిటీ టు కిల్ దెమ్. నాకు అంత శక్తి ఉంది. నన్ను చూసి భయపడాలి అందరూ కూడా. ఏమనుకుంటున్నారు మీరు నన్నంటే? అసౌమయా హతః శత్రు హనిష్యే చాపరానపి చ అపర అనపి. అర్థమైందండి? ఈ 2 పాయింట్లు చెప్పాడు. అసౌమయా హతః శత్రు హనిష్యే చాపరానపి. తర్వాత ఏమన్నాడు? ఈశ్వరో అహం భోగి. ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇక్కడ 3 సార్లు అహం అహం అహం. నేను. అహం అంటే నేను కదా, అహంకారం అనమాట. అహం అక్కడి నుంచి వచ్చింది. నేను చాలా అహంకారం అంటే నేను సాకారము, నేను భౌతికము, నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు. ఈశ్వరో అహం అంటే నేను ఈశ్వరుణ్ణి, నాకు వేరే ఈశ్వరుడు అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు. నన్నే అందరూ కూడా పూజించాలి. నేను సర్వాధికుడిని. ఈశ్వర అంటే ఏంటి? అందరినీ శాసించేవాడు. ఈశ్వర అంటే మీనింగ్ ఏంటి? అందరినీ శాసకుడు.
ప్రతి ఒక్కరిని నేను శాసిస్తాను, నేను చెప్పిన మాట వినాలి అందరూ కూడా. వినకపోతే నేను మర్డర్ చేసేస్తాను. అసౌమయ హతః శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరో అహం అహం భోగి. అహం భోగి అంటే ఏంటి? భోగభాగ్యాలు నేను ఎంతైతే అనుభవం చేస్తున్నానో ప్రపంచంలో ఇంకొక వ్యక్తి లేడంత అనుభవం చేసేవాడు. చాలా గొప్పగా అనుభవం చేస్తున్నాను. అర్థమైందండి? చాలా గొప్పగా అనుభవం చేస్తున్నాను. పెద్ద బంగళా ఉంది, ఒక 100 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ ఉంది. అర్థమైంది? నాకు 100 వెహికల్స్ ఉన్నాయి, 100 అంతస్తుల మేడ ఉంది, ఒక 1000 మంది పరిచారకులు ఉన్నారు, నన్ను క్షణం క్షణం కనిపెట్టుకుంటుంటారు. 2-3 హెలికాప్టర్లు ఉన్నాయి, 2-3 జెట్ ప్లేన్లు ఉన్నాయి, నా అంతటి నాకే ఒక ఏరోడ్రోమ్ ఉంది. ఎన్ని ఉన్నాయి, ఎన్నైనా చెప్పుకోవచ్చు కదండి. నాకు ప్రధానమంత్రి లాంటి వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి. నేను ఏమి చేయాలనుకుంటే చేస్తాను. ఉన్నారా? ప్రపంచంలో ఉన్నారా లేదా? వర్తమాన కలియుగంలో అటువంటి మనుషులు ఉన్నారా లేదా? 100% ఉన్నారు. మనం ఏం చెప్పక్కర్లే, భగవంతుడు చెప్పేశాడు కదా. ఈశ్వరో అహం అహం భోగి సిద్ధోహం అన్నాడు. సిద్ధి అహం. సిద్ధి అంటే ఏంటి? సర్వసిద్ధులను అనుభవం చేస్తున్నా. ఇంకా నేను పొందవలసిందంటూ ఏమి లేదు. ఏం పొందాలి? అన్నీ ఉన్నాయి. మీరు ఏమని అడగండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని సాధనాలు ఉన్నాయి, అన్ని సంపత్తి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, చాలా పెద్ద హోదాలో ఉన్నాను, చాలా గొప్పగా ఉన్నాను. అహం భోగి సిద్ధోహం అహం సిద్ధి. సిద్ధి అంటే పర్ఫెక్షన్. నాకంటే పర్ఫెక్ట్గా ఉండేవాడు లేడు. హై ఎండ్ కారు వచ్చింది, ఒక కారు 30 కోట్లు, అది ఉంది నా దగ్గర. అలాంటి 10 కార్లు ఉన్నాయి. అర్థమైందండి? ఆలోచించండి. సిద్ధోహం బలవాన్. నాకంటే బలవంతుడు ఇంకొకడు లేడు. బలవంతుడు అంటే ఏంటి? చీరేస్తాను మిమ్మల్ని. ఏమన్నా అన్నారంటే ఏమనుకుంటున్నారు మీరు? నన్నంటే ఏమనుకుంటున్నారు? ఏమైనా చేయగలుగుతాను. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయగలుగుతాను. అర్థమైందండి? మిమ్మల్ని చంపించగలుగుతాను, మిమ్మల్ని ఓడించగలుగుతాను, ఎలక్షన్స్లో దీంట్లో ఓడించగలుగుతాను. వక్ర మార్గంలో అక్ర మార్గంలో ఏది మార్గంలోనైనా నేను చాలా బలవంతుడిని. జాగ్రత్తగా ఉండండి నాతోని. సుఖి. సుఖి అంటే ఏంటి? నా అంత సుఖవంతుడు ప్రపంచంలో ఇంకొకటి లేడు. అద్భుతమైన సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. అంటే ఏంటి? ఇంద్రియ సుఖాలు అన్నమాట. ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబట్టి సుఖాలన్నీ ఉన్నాయి. ధనం ఉంది, సౌభాగ్యాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, సంపత్తి ఉంది, పేరు ప్రతిష్ట ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ సాంగత్యం ఉంది, 24 గంటలు బిజీగా ఉంటారు, అందరూ అంత హోదాలో ఉంటారు, నషాలో ఉంటారు, ఖుషీలో ఉంటారు. ఇదన్నమాట పరిస్థితి. అసౌమయ హతః శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరో అహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఎన్ని చెప్పాడు చూసారా? ఒక్కసారి ఇందులో లోతైన విషయాలు కొన్ని రాసుకున్నాను. ఇది తత్వము. వర్తమానంలో ఉన్న మనుషుల యొక్క చరిత్ర చెప్తున్నాడు భగవంతుడు, చెప్తున్నాడు. మనం ఎప్పుడో ద్వాపరయుగంలో మనుషులు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? కేవలం పఠన పారాయణ శ్రవణం చేసుకుంటూ కూర్చున్నాం, ప్రచారం చేసుకుంటూ కూర్చున్నాం. అది కాదు. అర్థమైందండి? ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మీరు జీవితాన్ని తయారు చేసుకోండి. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏమంటండి మీ మార్గం చెప్పండి, మేము ఫాలో అవుతాము, మీరు మంచి మార్గం, ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, అందరికీ హెల్ప్ చేసే పనిలో ఉన్నారు, మీరు ఏంటి, ఏ ఫిలాసఫీని మీరు పాటిస్తున్నారంటే వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని ఏం చెప్పాడు గీతలో? ఏం చెప్పాడు? 3:21 ఏం చెప్పాడండి? అనన్య ఏమన్నాడు? ఆచరణగా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. నువ్వు ఎటువంటి ప్రమాణాన్ని నువ్వు సృష్టిస్తావో, ఆ విధంగా తయారు చేసుకుంటావో, లోకము ఆ ప్రమాణాన్ని చూసి అనుసరిస్తుందంట. గీతలో 3:21 చెప్పాడు. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఈ శ్లోకం 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగంలో ఉంది. ఈ అధ్యాయంలో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఈ శత్రువును చంపేశాను, ఇంకా ఇతర శత్రువులను కూడా చంపుతాను, నేనే ప్రభువు, నేనే భోగాలు అనుభవించే వాడిని, నేనే సిద్ధుడిని, నేనే బలవంతుడిని, నేనే సుఖంగా ఉన్నవాడిని. అదే భగవంతుడు ఏం చెప్తున్నాడు? 2 స్వభావాలను వివరించాడంట. ఈ 16 అధ్యాయం మొత్తం అంతా స్టడీ చేస్తే 2 స్వభావాలండి. ఒకటి దైవీ స్వభావము, అసుర స్వభావము. దైవీ అంటే డివైన్, అసురం అంటే డెమోనిక్, రాక్షస స్వభావం అన్నమాట. డెమోనిక్ అంటాడు. అహంకారము, దురాశ, క్రూరత్వము, స్వార్థము, ఇవన్నీ మీకు అందులో వచ్చేస్తాయి.
ముఖ్యంగా 16 అధ్యాయంలోని 13, 14, 15 నేను చెప్పను, బికాజ్ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోండి. ఈ శ్లోకాల్లో అసుర స్వభావం కలిగిన మనిషి మనస్సులో నడిచే ఆలోచనలను భగవంతుడు వర్ణిస్తున్నాడు. ఈ శ్లోకాలు అసుర మనస్సు యొక్క అంతర్గత సంభాషణ, ఇన్నర్ సైకాలజీ అంటున్నాడు. అర్థమైంది, అవి చూపిస్తాయి. ఈ శ్లోకంలోని ప్రధాన అంశాలు ఒకసారి గమనించండి. ఈ శ్లోకంలో అసుర స్వభావానికి చెందిన 5 ప్రధాన భ్రమలు ఉన్నాయి. డెల్యూషన్, భ్రాంతిలు, ఊహించుకుంటున్న ఊహలు ఉన్నాయి. సత్యం కాదు, భ్రమ అంటే సత్యం కాదు. 1, శత్రుత్వ భావం. అసౌమయా హతః శత్రు. అసుర స్వభావం కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని ఇలా చూస్తాడు. ఎలా చూస్తాడంట? అందరూ శత్రువులే, పోటీ మాత్రమే జీవితం, అందరూ శత్రువులే, మనం పోటీ పడాలి, పోటీ, కాంపిటీషన్. దాంట్లో స్పీడ్ యుగం కదా, దాని నుండే టెన్షన్స్, రోగాలు, సమస్యలు, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అంటున్నారు కదా, ఇవన్నీ వస్తాయి. పోటీ మాత్రమే జీవితము, ఇతరులను ఓడించటం విజయము అని భావిస్తాడు. అతని జీవితము పోరాట మనస్తత్వంతో నిండిపోతుంది. ఇది మొదటి భ్రమ. 2వ భ్రమ హింసా ప్రవృత్తి. ఇక్కడ ఏమన్నాడు? హనిష్యే చాపరానపి అన్నాడు. అతని మనస్సులో ఇలా ఉంటుంది: ఈరోజు ఒకరిని జయించాను, రేపు ఇంకొంతమందిని జయిస్తాను. ఇది అనంతమైన పోటీ మరియు హింసా చక్రము. అతనికి శాంతి అనే భావన ఉండదు. 3వ భ్రమ అహంకారము. ఈశ్వరో అహం అన్నాడు కదా, నేనే ఈశ్వరుడు అంటే ఇంకేం కావాలండి చెప్పండి? ఎవరిని పట్టించుకుంటాడు? ఎవరిని కేర్ చేస్తాడు? ఇది ఆసుర స్వభావంలో అత్యంత ప్రమాదకరమైన భావన. అతని భావన నేనే అధిపతిని, నాకంటే ఎవరు గొప్పవారు లేరు, భగవంతుడు కూడా నాకు అవసరము లేదు. ఇది దైవ నిరాకరణ, డినయల్ ఆఫ్ గాడ్ అన్నాడు. నాకు భగవంతుడు అవసరం లేదండి. 4వది భ్రమ భోగాసక్తి. అహం భోగి అన్నాడు, చూసారా? అంటే ఏమిటి? అసుర మనిషి జీవిత లక్ష్యము భోగము, ఇంద్రియ సుఖాలు. భోగం అంటే ఇంద్రియ సుఖాలు కదా, పెద్ద పెద్ద ప్యాలెస్లు, కార్లు, హడావడి, మందులు వస్తుంటారు, పోతుంటారు, వడ్డిస్తుంటారు, తింటుంటారు, అందరినీ గౌరవిస్తారు. చాలా పెద్ద సామ్రాజ్యం అనమాట. ఇంద్రియ సుఖాలు, విలాసవంతమైన జీవితము. అతను అనుకుంటాడు జీవితము భోగము. కానీ గీత ప్రకారం గీత ప్రకారం ఏం చెప్పింది? వర్తమాన జీవితము కేవలము ఆత్మజ్ఞానము పొందడము కొరకే వినియోగించాలి. ఎందుకంటే సమయం యొక్క పిలుపు, క్రిటికల్ టైం, లాస్ట్ ఫేజ్ నడుస్తోంది. ఏమండి అది ఇక్కడేమో భోగం అంటుంటే మనం గీత ఏం చెప్తోంది? కేవలం ఆత్మజ్ఞానం పొందడం కొరకే జీవితాన్ని వినియోగించాలి. 5వ భ్రమ స్వీయ మహిమ భావము. ఇంకా తనకు తానే మహిమ చేసుకుంటూ ఉంటాడు. సిద్ధోహం బలవాన్ సుఖీ. అతని మనసులో 3 భ్రమలు. నేను సంపూర్ణుడిని, కంప్లీట్ అయిపోయాను, ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను సంపూర్ణత్వాన్ని పొందాను, నేను బలవంతుడిని, నేను సుఖంగా ఉన్నాను. ఇది అహంకారపు స్వీయ ప్రకటన. దీని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అన్నాడు. ఈ శ్లోకంలోని ఇది మానసిక శాస్త్రాన్ని చెప్తుందంట. మనసు యొక్క మనిషి వర్తమాన సమాజంలో ఉన్న మనిషి యొక్క ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయో అది సైకాలజీని వివరిస్తుందంట. అసుర మనస్సు ఎలా పనిచేస్తుందో అద్భుతంగా చూపిస్తోంది. అసుర వ్యక్తి యొక్క ఆలోచనల క్రమం ఎలాగుంటుందంట? శత్రుత్వ భావన, హింసా భావన, అహంకారంతో ఉంటాడు, భోగాసక్తి, స్వీయ గర్వము. అర్థమైందండి? ఇది చివరికి ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది. ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది, ఇంకా కుళ్ళిపోతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో గొప్పవాడినని, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. అందుకే 16వ అధ్యాయం 21 ఏం చెప్పిందండి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఈ 3టిని తక్షణం విడిచిపెట్టు, ఇవి నరకానికి ద్వారాలు అని చెప్పింది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శ్లోకము దేహాభిమానం యొక్క ఫలితము. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవలక్షణాలు ఎందుకు వస్తున్నాయంట? నేను దేహం అనుకోవటం, ఆత్మజ్ఞానము విస్మరించటం, నేను ఆత్మ, ఇది నా శరీరం అని కాకుండా నేను శరీరం అనేటువంటి భావనలోనే 24 గంటలు 365 రోజులు జీవితకాలం జీవించటం. దేహాభిమానం ఉన్నప్పుడు మనిషి ఇలా భావిస్తాడు: నేను శరీరము, నేను కర్తను, నేను భోగిని, నేనే అధిపతిని.
అందుకే ఈ శ్లోకంలో వరుసగా వస్తున్న పదాలేంటి? అహం 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 3 సార్లు వచ్చింది. ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం అన్నాడు కదా. ఇది వర్తమాన అసుర భావాలు కలిగిన మనుషుల అహంకారం యొక్క పరాకాష్ఠ, హైయెస్ట్ స్టేట్ అన్నమాట వర్తమానం. ఆత్మాభిమానం ఉన్నప్పుడు ఏమవుతుంది? దీనికి విరుద్ధ, దీనికి భిన్నంగా ఆత్మజ్ఞాని ఇలా భావిస్తాడు, నేను ఆత్మని, భగవంతుడే కర్త, నేను నిమిత్త మాత్రుడిని. ఇది గీతలో స్పష్టంగా చెప్పబడింది. 11వ అధ్యాయంలో 33వ శ్లోకం రాసుకోండి, విశ్వరూప దర్శన యోగంలో. తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్ భుంక్త్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేయ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అంటాడు. దీని మీనింగ్ ఒక్కసారి చూడండి. నీవు అందుకని ఏమంటాడు? యుద్ధము చేయమంటే నీవు ఆంతరికంగా నీ శత్రువులు ఉన్నారు, విషయ వికారాలు, మీ దేహాభిమానం మీద యుద్ధం చేయి. యుద్ధము చేసి కీర్తిని పొందుము, శత్రువులను జయించి, అంటే విషయ వికారాలనే శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. సమృద్ధమైన రాజ్యం అంటే సత్యత్రేతాయుగాలు, స్వర్గంలోకి వెళ్ళు. వీరందరూ ఇప్పటికే నా ద్వారా హతులైనారు. నువ్వు చంపుతావా? నువ్వు చంపకపోయినా ఈ విషయ వికారాలు ఉన్నటువంటి మనుషులు ఉండరు. ఎందుకంటే విశ్వ పరివర్తన, యుగ పరివర్తనలో ఈ కలియుగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క పరమాత్మని, పరమాత్మ జ్ఞానాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉండరు కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కదా. కొత్త యుగం వచ్చినప్పుడు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? రాజ్యాన్ని అనుభవించు, వీరందరూ ఇప్పటికే నా ద్వారా హతులైనారు. కాబట్టి ఓ అర్జున, నీవు కేవలము నిమిత్త మాత్రుడివి మాత్రమే, నేను చెప్పినట్టు చేయి. నీవు నిమిత్తం అంతా నేను చేస్తున్నా, నువ్వు కేవలము నిమిత్త మాత్రుడివి. అర్థమైందండి? అందువలన ఇక్కడ ఏమవుతుంది? ఈ శ్లోకం మనకు ఒక గొప్ప హెచ్చరిక అన్నమాట. మనలో కొన్నిసార్లు ఇలాంటి భావనలు వస్తాయి. నేను చేశాను, నేను చాలా గొప్పవాడిని, నేనే గెలిచాను, ఈ సఫలతకి నేనే కారణము. అది చూసారా? ఈ భావనలు పెరిగితే మనలో అసుర స్వభావం పెరుగుతుంది. అందుకే గీత మనకు చెబుతుంది, వినయము, దైవస్మృతి, ఆత్మజ్ఞానము ఇవి అవసరము. సమగ్ర సారాంశము ఒక్కసారి గమనించండి. సమగ్ర సారాంశం ఏం చెప్తోంది ఇక్కడ? ఆసుర స్వభావం కలిగిన వ్యక్తి ఇతరులను శత్రువులుగా చూస్తాడు. అర్థమైందండి? ఇతరులను గౌరవించడు. సర్వే జనా సుఖినో భవంతు, దానికి అర్థం లేదు. అర్థమైందండి? ఇతరులను గౌరవించడు, శత్రువులుగా చూస్తాడు. ఆనందం పొందుతాడు, హింసలో ఆనందం పొందుతాడు. తనను తానే భగవంతుడిగా భావిస్తాడు. భోగమే జీవిత లక్ష్యమని భావిస్తాడు. అహంకారముతో జీవిస్తాడు. కానీ నిజమైన జ్ఞానం చెబుతుంది. ఏం చెబుతుందండి నిజమైన జ్ఞానము? మనిషి కర్త కాదు, భగవంతుడే కర్త. అందుకే గీత చివరికి మనల్ని అహంకారం నుండి ఆత్మజ్ఞానానికి తీసుకొని వెళుతోంది. ఇప్పుడు మీకు కొద్దిగా 2-3 నిమిషాలలో ఈ ఉపనిషత్తుల్లో ఏముందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏమంటే 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం మనం చర్చించుకుంటున్నాం. ఈ శ్లోకంలో చెప్పబడిన అసుర స్వభావం, అహంకారము, భోగాసక్తి, తానే కర్త అనే భావము, తానే ప్రభు అనే భావము, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో కూడా తీవ్రముగా విమర్శించబడ్డాయి. ఉపనిషత్తులు వేరే మార్గం తీసుకుని వెళ్ళడంలే. ఇక్కడ కొన్ని సహాయక ఉపనిషత్తు మంత్రాలు మీకు చెప్తున్నాను. ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రము 3, నేను ఓన్లీ అర్థం మాత్రమే చెప్తాను. మంత్రం మీకు దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతాయి. ఆత్మజ్ఞానము లేకుండా జీవించేవారు అసుర లక్షణాలు కలిగిన అజ్ఞానులు అన్నాడు. చూసారా? ఆత్మజ్ఞానం లేకుండా జీవించే అసుర లక్షణాలు కలిగిన అజ్ఞానులు. మరణానంతరం వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? అజ్ఞాన అంధకారముతో కప్పబడి ఉన్న అసుర లోకాలకు వెళ్తారు. అసుర లోకం అంటే ద్వాపర కలియుగాలకు వెళ్తారు. తర్వాత కఠోపనిషత్తు 1, 2, 5 ఇంకో 3 ఉన్నాయండి ఉపనిషత్తులో. ఇక్కడ దీని మీనింగ్ కూడా చెప్తున్నా. 1, 2, 5 అజ్ఞానములో ఉన్నవారు తామే జ్ఞానులు అని భావిస్తూ, చాలా జాగ్రత్తగా వినండి, అజ్ఞానములో ఉన్నవాళ్ళు తామే జ్ఞానులని భావిస్తూ అంధులను నడిపిస్తున్నట్లు తిరుగుతారు. అజ్ఞానులు ఇంకొక అజ్ఞానిని జ్ఞానిగా మార్చగలుగుతాడు, అంధుడు నడిపించినట్టు తిరుగుతారు. అది సిద్ధోహం బలవాన్ సుఖి అన్నట్టు దానికి మీనింగ్ అన్నట్టు. ముండకోపనిషత్తు 1, 2, 8 అజ్ఞానములో ఉన్నవారు మేము అన్నీ సాధించాము అని అహంకారంతో ఉంటారు. మేము అన్నీ పొందేశాము. అదే సిద్ధోహం అన్నాడు కదా, నేను సంపూర్ణుడు అనే దానికి ఇదనమాట. కేనోపనిషత్తు అండి, చాలా అద్భుతం. కేనోపనిషత్తు 2.3. తర్వాత నేను మంత్రం చదవటం లేదు, బ్రహ్మాన్ని తెలుసుకున్నానని. చూసా, బ్రహ్మాన్ని అంటే పరబ్రహ్మ
ఈశ్వరోహం అన్నాడు చూసారా, నేనే ప్రభు అన్నాడు చూసారా, దానికి అనమాట. శ్వేతాశ్వరోపనిషత్తు 6.8 అయిపోతుంది. ఇంకో 2 ఉన్నాయి మాటలు ఉన్నాయండి. నా తస్య కార్యం కరణం న విద్యతే, అది ఆ శ్లోకాన్ని పక్కన పెట్టండి. దాని మీనింగ్ ఏంటి? పరమాత్మకు సమానుడు లేదా అధికుడు ఎవరూ లేరు. పరమాత్మకి సమానుడు లేక అధికుడు ఎవరూ కూడా లేరు. అర్థమైందండి. దానితో ఈశావాస్యోపనిషత్తు 1లో ఈశావాస్యమిదం సర్వం యత్కించం జగత్యాం జగతి, జగత్తంతా పరమాత్మనే ఆవరించబడి ఉన్నది. ఆఖరి మహావాక్యం అండి. శ్వేతాశ్వరోపనిషత్తు 6:11 ఏకో దేవ అన్నాడు. ఒక్కడే భగవంతుడు అన్ని జీవులలో అంతరాత్మగా ఉన్నాడు. ఈశ్వరో అహమహం అన్నాడు చూసారా. ఉపనిషత్తులు చెబుతున్నాయి నిజమైన జ్ఞానికి అహంకారము ఉండదు. ఆఖరిగా ఒక్క 10 క్షణాలు తీసుకుంటున్నానండి. 16వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ఈ భాష్యకారులు రాసుకున్న మాట ఒక్కసారి చదువుకుంటే మనం పూర్తి చేసుకుందామండి. నేను ఈ శత్రువుని వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను. నేనే సిద్ధులన్నీయును నా గుప్పిటనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను, నేనే సుఖిని. ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందామండి. అంతవరకు సెలవు. మరొక ఎపిసోడ్లో మరొక అంశాన్ని తీసుకొని మీ దృష్టికి మేము ముందుకు వస్తాను. నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.